హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనము పర్సంటేజెస్ అనే చాప్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చొప్పునే ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కూడా చూసి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్లో వాటన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. Let us suppose that when water freezes in the form of ice, its volume is increased by 10%. What percent decrease will there be when ice melts in the form of water? So మనకి ఏమి ఇచ్చారంటే when water freezes in the form of ice అంటే వాటర్ ఐస్గా ఫ్రీజ్ అయినప్పుడు, వాటర్ గడ్డ కట్టినప్పుడు, వాటర్ ఐస్గా ఫ్రీజ్ అయినప్పుడు దాని వాల్యూము 10% పెరిగిందట. అంటే ముందున్న దానికన్నా ఒక 10% పెరిగింది. వాట్ పర్సెంట్ డిక్రీజ్ విల్ దేర్ బీ వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్? మళ్ళా ఐస్ వాటర్గా కరిగిపోయినప్పుడు ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? ఓకే, ఇక్కడ మనకి కరెక్ట్ నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే పర్సెంట్ కాబట్టి 100 బేస్గా తీసుకొని చేస్తాము. సో ఇక్కడ ఏంటి, లెట్ ద ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ml. మనకి ఎంతో ఇవ్వలేదు కాబట్టి వాల్యూము మనము ఇనీషియల్ వాల్యూము ఇనీషియల్గా వాటరు 100 ml ఉందని అనుకుంటున్నాము. నెక్స్ట్ వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్, ఈ 100 ml వాటరు ఐస్గా ఫ్రీజ్ అయిపోయిందట, గడ్డగట్టిందట. సో వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే వాల్యూము ఒక 10% పెరిగింది. ఇంక్రీజ్డ్ బై 10% అంటే ఏంటి? 10% అంటే ఏంటి? 100కి 10 అంటే 100 ml అయితే గనక 10 ml ఇంక్రీజ్ అయింది. అంటే 100 ml గనక వాటర్ ఉంటే మనకి 110 ml ఐస్ అయినట్టు. ఓకే, సో ఇంక్రీజ్డ్ బై 10% మీనింగ్ అంటే ఏంటి? దాని మీనింగు 100కి 10 ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ వాల్యూమ్ ఎంత అయినట్టు? 110 ml అయినట్టు. సో మనం ఇనీషియల్ వాల్యూమ్ 100 అనుకున్నాము. అయితే ఆ వాటర్ ఐస్గా ఫ్రీజ్ అయినప్పుడు 10% పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకి వాల్యూమ్ ఎంత అయింది? 110 ml అయింది. వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, ఈ ఐస్ మళ్ళీ వాటర్గా మెల్ట్ అయినప్పుడు ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 110 ml టు 100 ml. అంతే కదా, మనం తీసుకుంది 100 ml వాటర్ తీసుకున్నాం, అది ఐస్గా ఫ్రీజ్ అయిపోయింది, ఐస్గా గడ్డ కట్టింది. ఐస్ అయినప్పుడు దాని వాల్యూము 10% పెరిగింది. 10% అంటే ఏంటి? 100కి 10 అంటే 100 ml ఉన్నది కాస్త 110 అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఐస్ వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, ఆ ఐస్ వాటర్గా మెల్ట్ అయినప్పుడు వాట్ పర్సెంట్ డిక్రీజ్ విల్ దేర్ బీ అని అడిగారు. అంటే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? మనం క్వాంటిటీ కనుక తీసుకుంటే 110 mlది మళ్ళీ 100 ml అయిపోతుంది కదా. అంటే ఎంత పర్సెంట్ డిక్రీజు? ఇప్పుడు 110ది 10 డిక్రీజ్ అయింది కదా. 110 mlది 100 ml అయిందంటే ఎంత డిక్రీజ్ అయింది? అక్కడ మనకి 10 ml డిక్రీజ్ అయింది. సో మనం ఎప్పుడు ఇక్కడ ఏం కనుక్కోవాలి? వాట్ పర్సెంట్ డిక్రీజ్? పర్సెంట్ అంటే 100కి ఎంత డిక్రీజ్? 110 అయితే 10 ml డిక్రీజ్ అయింది, 100ది అయితే ఎంత డిక్రీజ్ అవుతుంది? సో దానికి 100/110 into 10. ఓకే, సో వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్
its volume is decreased from 110 to 100 ml. సో పర్సెంట్ డిక్రీజ్ మనం ఇప్పుడే చూసాం కదా ఇక్కడ పర్సెంట్ డిక్రీజ్ ఎంత 100/110 into 10 that is equal to 100/11 that is equal to 9/11%. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్ ప్రాబ్లం, ఇట్లాంటివి ఇస్తూనే ఉంటారు, కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేసేయచ్చు. సో let us suppose that when water freezes in the form of ice, its volume is increased by 10%. What percent decrease will there be when ice melts in the form of water? అంటే వాటరు ఐస్గా ఫ్రీజ్ అయినప్పుడు మనకి దాని యొక్క వాల్యూమ్ 10% ఇంక్రీజ్ అయిందట. అదే ఐస్ మళ్ళీ వాటర్గా మెల్ట్ అయినప్పుడు ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది, దాని వాల్యూమ్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది. సో మనం ఫస్ట్ లెట్ ద ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ విల్ బి 100 అనుకుంటాం, అంటే 100 ml వాటర్ తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారు, దాన్ని ఐస్గా ఫ్రీజ్ చేసినప్పుడు ఒక 10% ఇంక్రీజ్ అయింది అన్నారు, అంటే 100కి 10 ఇంక్రీజ్ అయింది, అంటే 100ది 110 అయింది. సో వాల్యూమ్ బికమ్స్ 110 ml. ఇప్పుడు ఏమడిగారు, వాట్ పర్సెంట్ డిక్రీజ్ విల్ దేర్ బి వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ 110 ml యొక్క ఐస్ వాటర్గా మెల్ట్ అయినప్పుడు, సో వెన్ ఐస్ మెల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 110 to 100 ml. ఒరిజినల్ వాల్యూమ్ వచ్చేసింది. సో ఐస్ 110 ml నుంచి 100 ml వచ్చేసింది. దీన్ని మనల్ని పర్సంటేజ్లో అడిగారు. సో ఇప్పుడు 110 mlది 100 ml వచ్చిందంటే ఎంత తగ్గినట్టు, 10 ml తగ్గినట్టు. సో 110 అయితే 10 ml తగ్గింది. పర్సెంట్ డిక్రీజ్ అంటే 100 అయితే ఎంత తగ్గుతుంది. సో దట్ ఈజ్ 100/110 into 10 that is equal to 9/11% decrease. Now 30 liters of a salt solution contains 9% of salt. When 3 liters of water is evaporated, what is the percentage of salt in the final solution? So problem ఏమి ఇచ్చారంటే ఒక 30 liters సాల్ట్ సొల్యూషన్ ఉంది. సాల్ట్ సొల్యూషన్లో వాళ్ళు పర్సంటేజ్లో ఇచ్చారు. సాల్ట్ ఎంత ఉందట, 9% ఆఫ్ సాల్ట్ ఉంది. 9% అంటే ఏంటంటే 100 లీటర్స్ అయితే 9 grams సాల్ట్ ఉందని. 9% అంటే 9 grams per cent అంటే 100 grams. సో వాళ్ళు 100 ml ఆర్ లీటర్స్ ఎలాగోలా. సో 30 liters ఆఫ్ సాల్ట్ సొల్యూషన్లో 9% సాల్ట్ ఉంది. నెక్స్ట్ వెన్ 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్, ఆ 30 liters సొల్యూషన్లో 3 liters వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, అంటే ఆవిరి అయిపోయింది. సో ఇంకా సొల్యూషన్ ఎంత ఉంటుంది, 27 liters ఉంటుంది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద ఫైనల్ సొల్యూషన్, ఈ ఫైనల్ సొల్యూషన్లో సాల్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూద్దాం. మనకి ప్రాబ్లమ్స్ అవుతుంటేనే ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. సో రోజు రెగ్యులర్గా టైం పెట్టుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ ఈజీగా చేసేయచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంకొకసారి చూద్దాం. ఒక 30 liters సాల్ట్ సొల్యూషన్ ఉంది, అందులో 9% ఆఫ్ సాల్ట్ ఉంది. అయితే ఈ 30 liters సాల్ట్ సొల్యూషన్లో 3 liters వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. అయితే ఈ రిమైనింగ్ సొల్యూషన్లో సాల్ట్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, 30 liters ఆఫ్ ఏ సాల్ట్ సొల్యూషన్ కంటైన్స్ 9% ఆఫ్ సాల్ట్. అంటే ఏంటి దాని మీనింగు, 9% ఆఫ్ సాల్ట్, 9% అంటే ఏంటి దాని మీనింగు, 9 grams per 100 liters ఆఫ్ సొల్యూషన్. ఓకే, సాల్ట్ సొల్యూషన్ అన్నారు కదా, సో ఇది లీటర్స్లో చూపిస్తాం. 100 liters ఆఫ్ సొల్యూషన్లో 9 grams సాల్ట్ ఉంది. అంటే 30 లీటర్స్లో ఎంత ఉంటుంది. వాళ్ళు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 9% ఆఫ్ సాల్ట్, అంటే 100 liters తీసుకుంటే 9 grams సాల్ట్ ఉంది. సో మనకి ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ ఎంత క్వాంటిటీలో ఉంది, 30 liters ఉంది. సో 30 liters అయితే ఎంత సాల్ట్ ఉంటుంది, దట్ ఈస్ 9/100 into 30. ఓకే, సో క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ సాల్ట్ సొల్యూషన్ ఎంత, 9/100 into 30, దట్ ఈస్ ఈక్వల్ టు 2.7 grams.
అర్థమైందా? సో ఇక్కడి వరకు మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం రాసుకున్నది ఇది. ఏమిచ్చారు? 30 liters of a salt solution contains 9% of salt. సో క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ సాల్ట్ సొల్యూషన్ ఎంత? 9% ఆఫ్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.7 grams ఉంది. ఓకే, నెక్స్ట్, when 3 liters of water is evaporated, 3 liters of water evaporate అయిపోతే రిమైనింగ్ సొల్యూషన్ ఎంత ఉంటుంది మనకి? 30 - 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 27 liters ఉంటుంది. ఓకే, when 3 liters of water is evaporated, what is the percentage of salt in the final solution? అంటే now the percentage of salt in the final solution అంటే percentage of salt in 27 liters. ఓకే, సో ద పర్సంటేజ్ ఆఫ్ 2.7 in 27. అర్థమైందా? పర్సంటేజ్ ఆఫ్ 2.7 in 27, అంతే కదా. ఇప్పుడు 30 liters సాల్ట్ సొల్యూషన్ కంటైన్స్ 9% ఆఫ్ సాల్ట్ అన్నారు. అంటే ఎంత సాల్ట్ ఉంది మనకి? 2.7 grams సాల్ట్ ఉంది. ఓకే, 30 లీటర్స్లో 2.7 grams ఉంది. ఇప్పుడు 3 liters ఎవాపరేట్ అయిపోయినాయి. అంటే 27 లీటర్స్లో ఎంత సాల్ట్ ఉంది అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఉంది అంటే ఈ 2.7 grams అనేది 27 లీటర్స్కి ఎంత పర్సంటేజ్, అంతే కదా. 30 లీటర్స్లో 2.7 grams సాల్ట్ ఉంది. సో 3 liters ఎవాపరేట్ అయిపోతే రిమైనింగ్ సొల్యూషన్ 27 లీటర్స్. అయితే ఈ 27 లీటర్స్కి 2.7 grams అనేది ఎంత పర్సంటేజ్? సో ద పర్సంటేజ్ ఆఫ్ 2.7 in 27 ఈజ్ 2.7 by 27 into 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో ద పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద ఫైనల్ సొల్యూషన్ ఎంత? 10%. ఓకే, సో ఇది ఎలా వేసాము? 2.7 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 27 అంటే 2.7 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 27. సో 2.7 ఈజ్ ఈక్వల్ టు ఈ వాట్ అనేది ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ బై 100. ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ 27. సో వేరియబుల్స్ ఒకవైపు, కాన్స్టెంట్స్ ఒకవైపు తీసుకెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.7 ఇంటూ 100 by 27. ఓకే, 2.7 ఇంటూ 100 by 27, దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో ఇది ప్రాబ్లం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 30 liters ఆఫ్ ఏ సాల్ట్ సొల్యూషన్ కంటైన్స్ 9% ఆఫ్ సాల్ట్. అంటే 9% ఆఫ్ 30 liters ఈజ్ సాల్ట్ అంటే 2.7 grams. ఇప్పుడు 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్ అంటే ద రిమైనింగ్ సొల్యూషన్ ఈజ్ 27 liters. నో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దిస్ సాల్ట్ ఇన్ ద రిమైనింగ్ సొల్యూషన్ అంటే what is the percentage of 2.7 in 27? That is equal to 10%. Now, the price of cooking oil has increased by 30%. The price of cooking oil has increased by 30%. అంటే కుకింగ్ ఆయిల్ యొక్క ప్రైస్ ఒక 30% ఇంక్రీజ్ అయిందిట. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ ద న్యూ ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? సో మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి రావాలంటే ఈ కొత్త ప్రైస్ని ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలి? సేమ్ ప్రాబ్లం మనం బిఫోర్ ఒక అంటే ఐ మీన్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ గనక ఫ్రీజ్ అయినప్పుడు 10% ఇంక్రీజ్ అయింది. సేమ్ ఆ ఐస్ మళ్ళీ మెల్ట్ అయినప్పుడు ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? సో అదే ప్రాబ్లం, ఇది డిఫరెంట్ వర్డింగ్ అనమాట. ఏమని ఇచ్చారు ఇక్కడ? ద ప్రైస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 30%. ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ ద న్యూ ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? సో ఇక్కడ మనకి ఏమిచ్చారు? కుకింగ్ ఆయిల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 30% ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి దాని మీనింగు? ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 30% అంటే ఒరిజినల్ ప్రైస్ కనుక 100 అయితే ఇంక్రీజ్డ్ ప్రైస్ 30 పెరిగిందని. అంటే ఒరిజినల్ ప్రైస్ 100 అయితే ఇంక్రీజ్డ్ ప్రైస్ 130 అయిందని. ఓకే, సో ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 30% మీన్స్ ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఈజ్ 100, 30%, 100కి 30 పెరిగింది.
30 rupees per cent, 100 cent అంటే 100. సో 30 per cent అంటే 100కి 30 పెరిగిందిట, అంటే 130 అయింది. ఓకే, సో లెట్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద కుకింగ్ ఆయిల్ 100 అనుకుందాము. సో ఇప్పుడు ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఎంత అయింది? 30% ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే ఎంత? 100కి 30% ఎంత? 100 ప్లస్ 30/100 ఇంటూ 100. ఇలాగన్నా చేయొచ్చు ఆర్ ఇలాగన్నా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత అయింది ఇంక్రీజ్డ్ ప్రైస్? 100 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 130 రూపీస్ అయింది. సో ఇలాగన్నా అర్థం చేసుకోవచ్చు, ఇలాగన్నా చేయొచ్చు, సేమే రెండు. సో ద ప్రైస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 30% అంటే ఒరిజినల్ ప్రైస్ కనుక మనం 100 రూపీస్ అనుకుంటే ఇప్పుడు 30% పెరిగి 130 రూపీస్ అయిందని దాని మీనింగ్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ ద న్యూ ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? ఓకే, ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ అంటే ఏంటి? మళ్ళీ 100 రూపీస్ కావాలంటే ద న్యూ ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? 130ది 100 రావాలంటే 30 రూపీస్ తగ్గాలి కదా. సో 130కి అయితే 30 రూపీస్ తగ్గాలి. ఇక్కడ మనం ఎంతలో అడిగారు, ఎలా చూపించమన్నారు? ద న్యూ ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? పర్సంటేజ్లో చూపించమన్నారు, అంటే 100కి ఎంతో చూపించమన్నారు. ఓకే, పర్సంటేజ్ చూపించమంటే పర్సెంట్, 100కి చూపించమన్నట్టు. ఓకే, పర్సెంట్ పర్ 100కి చూపించమన్నారు. సెంట్ అంటే 100. సో ఇక్కడ 130ది 100 అయింది. In order to restore the original price, that is from 130ది 100 రూపీస్కి రావాలంటే ఆ న్యూ ప్రైస్ ఎంత డిక్రీజ్ అవ్వాలి? 30 రూపీస్ డిక్రీజ్ అవ్వాలి. కానీ మనల్ని ఇక్కడ పర్సంటేజ్ ఫామ్లో చూపించమన్నారు. అంటే చూడండి, 130 రూపీస్కి ఎంత డిక్రీజ్ అయింది? 30 రూపీస్ డిక్రీజ్ అయింది. ద ప్రైస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? ప్రైస్ ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలి? 130ది అయితే 30 రూపీస్ డిక్రీజ్ అయింది. ఇక్కడ బై వాట్ పర్సంటేజ్ అన్నారంటే 100ది అయితే ఎంత డిక్రీజ్ అవుతుంది? సో సింప్లిఫై చేస్తే 300/13. సో పర్సెంట్ డిక్రీజ్ అన్నారు కాబట్టి ఇలా ఫార్ములా కూడా గుర్తుంచుకోవచ్చు. అంటే ఇలాగ డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ ఫార్ములా ఒకటి, ఇందాక నేను చూపించింది కూడా సేమే. సో డిక్రీజ్ ఎంత? ఇక్కడ 30 రూపీస్ బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 130 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 30/130 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 300/13%. ఓకే, సో సేమ్ ప్రాబ్లం మనము ఐస్ అండ్ వాటర్కి చేసాము, ఇక్కడ సేమ్ ప్రాబ్లము ఆయిల్కి చేస్తున్నాం. సో ద కుకింగ్ ఆయిల్ ప్రైస్ 30% ఇంక్రీజ్ చేశారట. సో ఇన్ ఆర్డర్ టు మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి రావాలంటే హౌ మచ్ percentage it should be decreased? By how much percentage it should be decreased? సో మనం ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద కుకింగ్ ఆయిల్ కనుక 100 అనుకుంటే ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందట? 30%. 30% అంటే 100కి 30 రూపీస్ పెరిగిందని. సో ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎంత? 130 రూపీస్. ఇప్పుడు ఏమన్నారు? ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్, మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి రావాలంటే, అంటే ఇప్పుడు 130 రూపీస్ ఉంది ప్రెజెంట్. సో అగైన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు 100 రూపీస్. 100 రూపీస్కి రావాలంటే ఈ న్యూ ప్రైస్ ఉంది కదా 30 రూపీస్కి, దీనికి ఎంత పర్సంటేజ్ తగ్గిస్తే మనకి 100 రూపీస్కి వస్తుంది? పర్సంటేజ్ కాకుండా మామూలుగా అయితే ఎంత తగ్గించాలి? 130ది 100కి రావాలంటే, అంటే ఒరిజినల్ ప్రైస్కి రావాలంటే 30 రూపీస్ తగ్గించాలి. ఓకే, సో ఇప్పుడు 100ది ఎంత తగ్గిస్తాము? ఆర్ పర్సెంట్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో ఎంత డిక్రీజ్? 30. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది మనకి? 130 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 300/13%. Please subscribe to my channel Easy Maths for Competitive Exams.